వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. మంచి మానవత్వం. ఒకప్పట్లో సీతారాంపురం అనే చిన్న పల్లెలో సీత అనే చిన్నారి అమ్మాయి ఉండేది. సీత చాలా మంచితనంతో ఉండేది. అందరికీ సహాయం చేయడానికి సిద్ధపడేది. కాని సీత తన చిన్నతనంలో ఎప్పుడూ ఇతరుల సహాయం పొందడానికి ఏమీ చేయలేదని భావించేది. ఒకరోజు సీత పొలాల వద్ద ఆడుకుంటూ ఉండగా వర్షం మొదలైంది. సీత తడిసిపోయి కాసింత దూరంలో ఉన్న పెద్ద చెట్టుకు పరిగెత్తింది. చెట్టు కింద సీతకి ఒక పెట్టె కనిపించింది. పెట్టె చినుకులో తడుస్తూ చలికాలంలో తడిసిపోయి తల్లడిల్లుతోంది. సీతకు పెట్టెమీద జాలివేసి అది తడవకుండా తన దుప్పటి చున్నీని చుట్టింది. పిట్ట ఎంతో సంతోషపడింది. అదే సమయంలో సీత ఒక ఆపదలో ఉన్న చిన్న పిల్లవాడిని చూసింది. అతను తన తల్లిదండ్రులను కోల్పోయి తినడానికి ఏమీ లేకుండా బాధపడుతున్నాడు. సీత వెంటనే తన వద్ద ఉన్న పళ్ళు, స్వీట్లు అతనికి ఇచ్చింది. పిల్లవాడు కృతజ్ఞతగా ధన్యవాదాలు అక్కా అని చెప్పాడు. సీత సంతోషంగా అనిపించింది. కాని ఈ చిన్న సహాయం వల్ల ఎంత ఆనందం పొందాలో అర్థం కాలేదు. అదే రాత్రి సీత తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. సీత రాత్రి నిద్రపోయే ముందు ఒక అద్భుతమైన కల కంటోంది. ఆ కలలో సీత ఒక అందమైన పూల తోటలో ఉంది. ఆ తోటలోని పువ్వులు అన్నీ సీతను చూసి నవ్వుతున్నాయి. అప్పుడు పెట్టె కూడా సీతను చూసి నువ్వు నా ప్రాణం కాపాడావు అని మకతెత్తింది. సీతకి ఈ కల అర్థం కాలేదు. కాని తరువాత రోజు ఉదయం సీత తన మిత్రులతో ఈ విషయం పంచుకుంది. వాళ్ళందరూ నీవు ఇతరులకు సహాయం చేసి మానవత్వాన్ని చూపించావు. అందువల్ల నువ్వు మంచి కల చూశావు అని చెప్పారు. అప్పటినుండి సీత మరింత మంచి మానవత్వం చూపిస్తూ ఇతరులకు సహాయం చేయడానికి ప్రతిభావంతురాలిగా మారింది. తన సహాయంతో పల్లెటూర్లోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండేవారు. సీతకి ఒక విషయం తెలియజేసింది. మనసులో మంచితనం ఉంటే అది జీవితంలో నిజమైన సంతోషం ఇస్తుంది. ముగింపు. ఈ కథలోని నైతికత, మంచితనం అనేది మనసులో ఉండాలి. అది మనిషికి సంతోషం తెస్తుంది. Goodness should be in the heart. It brings true happiness. Thank you for watching. Please like, share and subscribe.